నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు మొత్తానికి కూడా కొంతమేరకు తేరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రోజులు మేము ప్రభుత్వాన్ని కూల్స్తాం, మేము ప్రభుత్వం కొన్ని రోజుల్లో కూలబోతుందని చెప్పినటువంటి వాక్యాలు కూడా కొంతమేరకు సర్దిమణిగినట్టు అనిపిస్తూ ఉంది. వాళ్ళకు కూడా అర్థమైనట్టుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, మేము ఏం చేయలేము ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అని. అదేవిధంగా ట్రాఫిక్ చలాన్లపై కూడా దాదాపు నిన్న మనం వైఆర్ టీవీ అందరికంటే ముందు చెప్పినట్టు విధంగానే ఆఫర్ కూడా ఇచ్చినట్టు పరిస్థితి. సో అక్కడ ఇప్పుడు మనం ప్రధాన వార్తలు చూసుకున్నట్టయితే ప్రధాన పత్రికల్లో మార్నింగ్ న్యూస్లో వెలుగు దినపత్రిక తీసుకుంటే రాష్ట్రపతి నిలయంలో హెడ్ హోమ్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెడ్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ తమిళిసాయితో పాటు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, మంత్రులు దామోదర్ రాజనరసింహ, సీతక్క, శ్రీనివాస్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, సిఎస్ శాంతకుమారి తదితరులు హాజరయ్యారు. అంటే ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వింటర్ సెషన్కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడం, అదేవిధంగా అక్కడ నిన్న హెడ్ హోమ్ అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కుటుంబాలను ఆమె కలిసినట్టుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ గవర్నర్ అదేవిధంగా ప్రముఖులు కలిశారంటూ కూడా వెలుగు రాసుకొచ్చింది. దేశ నిర్మాణంలో కాకపాత్ర కీలకం, ఎంతోమందిని తీర్చిదిద్దిన ఘనత ఆయనది. సీఎం రేవంత్ కాక కుమారులు వివేక్, వినోద్ లవకుశులు. దేశానికి గాంధీ కుటుంబం ఎలాను తెలంగాణ కాక కుటుంబం అలా. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు ఎమ్మెల్యే కావచ్చు. సేవ చేసేందుకు ప్రజా జీవితంలోకి రావాలని విద్యార్థులకు పిలుపు. ఘనంగా అంబేద్కర్ విద్యా సంస్థల గ్రాడ్యుయేషన్ డే అలుమిని మీట్. సో ఇక్కడ ఏదైతే దేశ నిర్మాణం కాకపాత్ర కీలక పాత్ర అనేది నిజానికి కూడా చాలా వరకు అదే కరెక్ట్. సో ఎలా అంటే ఆయన దేశంలో ఉన్నటువంటి రాజకీయ చదరంగంలో కూడా ఆయన ఒక రాజులా వ్యవహరించినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆయన సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజల గోడు వినాలి అంటూ కూడా ఆయన తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు కాక. అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఆసక్తికర వాక్యాలు చేసిండు. ఏదైతే మన అంబేద్కర్ విద్యా సంస్థల గ్రాడ్యుయేషన్ డే రోజు ఏదైతే ఇందిరమ్మ ఇంట్లో ఉంటూ కూడా ఎమ్మెల్యే కావచ్చు అనేది ఎగ్జాంపుల్గా తాము నిరూపించామనేది కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఎట్లా అంటే ఎడ్మబుజ్జు ఖానాపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎడ్మబుజ్జు కూడా ఇందిరమ్మ ఇంట్లో ఉండి ఈరోజు ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తి. సో ఇక్కడ యువత కూడా రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లోకి యువత వచ్చిన రోజే పెను మార్పులు జరుగుతాయంటూ కూడా ఆయన రాసుకుంటూ వచ్చాడు. రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ 2024 భారత రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. మొదటి ఈ వేడుకకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానించగా ఆయన రాలేకపోతున్నట్టు సమాచారం. సో ఇక్కడ మన భారతదేశ రిపబ్లిక్ డే జనవరి 26వ తారీఖున ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా రాబోతా ఉన్నారని కూడా ప్రధాన వార్తగా రాసుకొచ్చింది. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ఎవరైతే జో బైడెన్ ఉన్నాడో జో బైడెన్ కూడా ఆహ్వానించగా సో అక్కడ ఆయనకు రాలేని పరిస్థితులు కొన్ని ఆయనకు ఉన్నటువంటి షెడ్యూల్స్ ప్రకారం ఆయన రాలేకపోతున్నాడని కూడా సమాచారం ఇస్తూ ఉంది వెలుగు దినపత్రిక. పద్మశ్రేణి తిరిగి ఇచ్చిన బజరంగ్. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా తన పద్మశ్రీ అవార్డుని వాపసు ఇచ్చేశాడు. అవార్డుని ప్రధాని మోడీ ఇంటి ముందు పెట్టాడు. ఇక్కడ ఆయన కష్టపడి పోరాడి తెచ్చుకున్నటువంటి పద్మశ్రీ అక్కడ నిన్న ఏదైతే సంజయ్ సింగ్ అప్పగించడంతో ఆయనకి ఇద్దరికి ఎవరైతే మన బ్రిజ్భూషణ్ సన్నిహితుడు కావడంతో అక్కడ మాకు మరోసారి న్యాయం జరగదంటూ కూడా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ఆయన పద్మశ్రీ సంబంధించినటువంటి దాన్ని ఇంటి ముందర పెట్టి అని చెప్పి కూడా రాసుకుంటూ వచ్చారు. సన్నబియ్యం మస్తుపిరం ₹7,000కి చేరిన HMT జై శ్రీరామ్ రకాలు. బీపీటీ సోనా మసూరి ₹6,500 పైనే. వారం రోజుల్లో క్వింటల్పై ₹800 పెరిగిన రేట్లు. సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు. మన రాష్ట్రం నుంచి పెరిగిన ఎగుమతులు. వ్యాపారులు మిల్లర్ల గుప్పెట్లో సన్నబియ్యం మార్కెట్. నిజామాబాద్ వెలుగు అంటూ కూడా రాష్ట్రంలో సన్నబియ్యం రేట్లు చుక్కలను తాకుతున్నాయి. వారం 10 రోజుల్లోనే క్వింటాల్పై 600 నుంచి 800 దాకా పెరిగాయి. బీపీటీ సోనా మసూరి లాంటి
రకాలు రూపాయలు 6,500కు పైగా పలుకుతుంటే జై శ్రీరామ్ హెచ్ఎంటీ లాంటివి రూపాయలు 7,000కు చేరాయి. శుక్రవారం నిజామాబాద్ సిటీలోనైతే జై శ్రీరామ్ రకం పాత బియ్యం 25 కిలోల బ్యాగులు ఏకంగా 2,000 చొప్పున అమ్మారు. అంటే క్వింటాలకు 8,000 తీసుకుంటున్నారన్నమాట. ఈ వానాకాలం సీజన్లో వర్షాభావ పరిస్థితుల వల్ల తెలంగాణ, కర్ణాటకలో వరి విస్తీర్ణం పడిపోవడం, తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో వరి పంట దెబ్బతినడంతో ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగింది. అది కూడా ఇది రైస్ మిల్లర్ల చేతిలో ఉంది. రైస్ మిల్లర్ల చేతిలో నుంచి ఎప్పుడైతే ప్రజల చేతిలోకి వస్తుందో ఆ రోజు కూడా ఆకాశాన్ని అంటే ఎటువంటి రేట్లు కూడా తగ్గుతూ ఉన్నాయి. దాదాపు జై శ్రీరామ్కి సంబంధించినటువంటి ఏదైతే పాత బియ్యం ఉన్నాయో 25 కిలోల బ్యాగే 2,000 అంటే దాదాపు క్వింటల్ బియ్యం వచ్చేసి కూడా 8,000. ఇవన్నీ కూడా రైతులకు చెందాలి. ఎందుకంటే మిల్లర్లు దాపెట్టి తర్వాత బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆంధ్ర అదేవిధంగా తమిళనాడుకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ప్రభావం వల్ల, తుఫాన్ వల్ల అక్కడ వరి పంట నష్టపోవడం, అదేవిధంగా ఇక్కడ కర్ణాటక తెలంగాణలో కూడా కొంచెం తెలంగాణ నుంచి ఎగుమతులు ఎక్కువగా ఉండడం కూడా కొంచెం కలిసి వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ని కాపాడలేని వాళ్ళు దేశాన్ని కాపాడతారా? స్మోక్ అటాక్ పై సమాధానం చెప్పకుండా ఎంపీల సస్పెన్షన్ ఏంది? బీజేపీ నియంతృత్వం, అఖిలపక్ష నేతలు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన. దేశ రక్షణను ప్రధాని గాలికి వదిలేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పునాదులు కదులుతాయి. పొన్నం ప్రభాకర్ నియంత కేసీఆర్కు బుద్ధి చెప్పినట్టే బీజేపీకి చెప్పాలి. శ్రీధర్ బాబు పార్లమెంట్ పై అటాక్, అంబేద్కర్ గుండెపై దాడే. కూనంనేని ఎంపీల సస్పెన్షన్ దారుణం. కోదండరాం హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించి అణిచివేస్తుందని, అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తుందని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. పార్లమెంట్లో స్మోక్ అటాక్ ఘటనపై స్పందించాలని అడిగినందుకు లోక్సభ, రాజ్యసభ నుంచి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను నియంతృత్వ ధోరణితో సస్పెండ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ని కాపాడుకోలేనోళ్ళు దేశాన్ని ఏం కాపాడతారని నిలదీశారు. నియంతృత్వానికి తెలంగాణలో ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో కేంద్ర ప్రభుత్వానికి అలాగే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పార్లమెంట్ పై స్మోక్ అటాక్, ఉభయ సభల నుంచి ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఇండియా కూటమి, కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, టీజేఎస్, తెలంగాణ జనసమితి పార్టీలు ధర్నా చేశారు. రాజ్యాంగంపై దాడి చేయడమే బట్టి దేశ పార్లమెంట్పై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి చేయడమేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఒకసారి మనం పొన్నం ప్రభాకర్ అన్న మాటలు చూడొచ్చు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పునాదులు కలుతాయి. లోక్సభ ఎన్నికలలో బీజేపీ, భారతీయ జనతా పార్టీ మరోసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నది ప్రజల నాడి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమి ఏదైతే ఉందో వీళ్ళ మధ్యలోనే ఒకసారి మేము బయట మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఇండియా కూటమిలో ప్రధానమంత్రి ఎవరు అనే దానిపై చర్చ జరుగుతుంది. అక్కడ వాళ్ళు విడిపోయే అవకాశం ఉంది. కాకపోతే భారతీయ జనతా పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక రాష్ట్రం ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి 2 రాష్ట్రాల అధికారం భారతీయ జనతా పార్టీ గుంజుకుంది. భారతీయ జనతా పార్టీ గుంజుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే సెంట్రల్లో లోక్సభ ఎన్నికలు రాబోతా ఉన్నాయో అక్కడ ఇవన్నీ ఏమి ప్రజలు గుర్తుపెట్టుకోరు. నరేంద్ర మోడీ ముఖాన్ని ఫేస్ వాల్యూ తోటి ఈసారి ఎన్నికలకు పోయే అవకాశం ఉంది అంటూ క్లియర్గా తెలుస్తూ ఉంది. అదొకటి. ఇండియా కూటమి కూడా చాలా బలంగా ఈ యొక్క స్మోక్ అటాకింగ్ కానీ నిజానికి కూడా పార్లమెంట్ అనేది ఒక దేవాలయం లాంటి దాన్ని కాపాడలేకపోయారు. దేశాన్ని ఏం కాపాడతారంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి మాట. ఎంత తొక్కాలని చూస్తే అంత లేస్తాం, దేశాన్ని కాపాడేందుకు పోరాడుతున్నాం. ఖర్గే జనం గొంతు నొక్కారు. రాహుల్ ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసనలు. దేశాన్ని కాపాడేందుకు పోరాడుతున్నాం. దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు కాపాడడానికి ట్రై చేస్తారు, ఓకే, కానీ దేశాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఏం చేసింది? భారతదేశ చరిత్రలోనే నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2014లో ఫామ్ అయిన తర్వాత ఒక బాంబల్లర్లు కాలేవే, ఎక్కడ కూడా ఈ కార్యాచరణ కాలేవే, టెర్రరిస్టుల అటాకులు కాలేవే. జమ్మూ కాశ్మీర్ లాంటి ఒక రాష్ట్రానికి ఊపిరినిచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా
ఇక్కడ క్లియర్గా జనం గొంతు నొక్కారు రాహుల్, జనం గొంతు నొక్కారు అని రాహుల్ గాంధీ అంటున్నారు. కరెక్టే. ఒక 146 మంది ఎలక్షన్లో కొట్లాడి బయటకు వచ్చినటువంటి ప్రజల్లో గెలిచినటువంటి వ్యక్తులను సస్పెండ్ చేయడం బీజేపీకి సంబంధించినటువంటి తప్పిదమే కావచ్చు. కానీ ఉపరాష్ట్రపతి లాంటి వ్యక్తిని అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఎగతాళి చేస్తూ ఉంటే ఈ రాహుల్ గాంధీ ఏం చేసిండు, వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా ఎక్స్ వేదికగా షేర్ చేసిండు. మరొక రాష్ట్రపతి అంటే ఇప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఎన్ని వైరాలున్నా, ఎంత అధికార అహమున్నా, మీకా మాకా అన్నట్టు అధికార దిశగా మీరు పోతున్నా, వాళ్ళు పోతున్నా, కానీ ఉపరాష్ట్రపతిని వెక్కిరించే చర్య కార్యక్రమంలో భాగస్వాములు రాహుల్ గాంధీ కూడా క్లియర్గా వీడియో తీసినటువంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికగా షేర్ అయినటువంటి విషయము, ఆయన అకౌంట్లలో అలా సంబంధించినటువంటి అకౌంట్లలో నుంచి బయటకు వచ్చినటువంటి విషయము. ఉపరాష్ట్రపతిని ఎలా మీరు ఆయనను సోషల్ మీడియా వేదికగా ఎక్కిరించే కార్యక్రమం తీసుకుంటారు. సో వీళ్ళు కూడా గట్టిగానే ట్రై చేస్తూ ఉన్నారు. మేము జనం గొంతు వినపడతామంటున్నారు. కానీ భారతదేశంలో కాంగ్రెస్ పాలన ఉంటే మరోసారి టెర్రరిస్ట్ అటాక్లు అయితే క్లియర్గా అవుతాయని కూడా ప్రజలు అదే భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే టెర్రరిస్ట్ అటాక్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా. ఇదే నరేంద్ర మోడీ గవర్నమెంట్కి వచ్చినాక ప్రజలారా మేము ఎవరికి ఒత్తాసు పలికే జర్నలిస్టులం కాదు, కానీ నిజాలను బయటపెట్టేటువంటి జర్నలిస్టులము, నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి జర్నలిజము అది చేస్తున్నాము. ఇక్కడ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి టెర్రరిస్టులు ఇండియా మీద అటాక్ చేస్తే, ఏదైతే పుల్వామా దాడి జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా నరేంద్ర మోడీ మరోసారి వాళ్ళకి సర్జికల్ స్ట్రైక్ అనే పేరుతో చుక్కలు చూపించిండు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే 30 మంది చేతుల మీదుగా పని జరగాలి. ఆ 30 మంది చేతుల మీద జరిగే కార్యక్రమంలో అక్కడ ప్రజలు కూడా ఆ యొక్క జరిగినటువంటి సన్నివేశాన్ని, అక్కడ జరిగినటువంటి అక్కడ సమస్యని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. నిజానికి ఎంత చెప్పినా కూడా మరోసారి భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతా ఉంది. 303 నుంచి 400 వరకు కూడా పాకే అవకాశం ఉందని కూడా సర్వేలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయి. మరి చూడాలి వీళ్ళు ఎంతగానం గట్టిగా పోటీ ఇవ్వబోతా ఉన్నారు. ఇండియా కూటమి విద్వేష దుకాణం, ప్రతిపక్షాల నిరసన అర్ధరహితం, మోదీ గ్యారంటీలనే జనం నమ్ముతున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఒకసారి 5వ పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పినా కదా క్లియర్గా అక్కడ ఇండియా కూటమిని ఎవరు నమ్మే పరిస్థితులు అయితే లేరు. ఎందుకు అంటే ఇక్కడ ఇండియా కూటమిదే విద్వేషాల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఒక ఇమ్మెచ్యూర్ పరిపక్వత లేని అప్రజాస్వామిక నాయకుడని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిరసనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ప్రజలను ఫూల్ చేసే రోజులు పోయాయని అన్నారు. వారి నిరసనలు అర్ధరహితమని విమర్శించారు. ఇప్పుడు దేశ ప్రజలంతా ప్రధాని మోదీ గ్యారెంటీలను నమ్ముతున్నారని అన్నారు. పార్లమెంట్లో కీలకమైన బిల్లులపై చర్చలో ఇండియా కూటమి పార్టీలో పాల్గొనకుండా రాద్ధాంతం చేశాయి. ఇటీవలి ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ నేతలు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. రాహుల్ ఒక ఇమ్మెచ్యూర్ అన్డెమోక్రాటిక్ లీడర్ అని ఠాకూర్ ఫైర్ అయ్యారు. రాహుల్ తరచూ తమది మొహబ్బత్ కి దుకాన్, ప్రేమ దుకాణం అంటున్నారని, కానీ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ బాడీ షేమింగ్ చేస్తూ అవమానించడం ద్వారా వారు తమది నఫరత్ కి దుకాన్, విద్వేష దుకాణం అని చాటుకున్నారని విమర్శించారు. ఒడిశా కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూపాయలు 350 కోట్లు దొరికిన విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అవినీతి దుకాణంలా కూడా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఒకసారి దేశం గురించి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతని మనం పండబెట్టినాం, ఒక నియంతని మనం ఓడగొట్టినాం. కానీ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ని ఈ ఇండియా కూటమి ఏం చేయలేదంటూ కూడా
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ఇంట్లో అక్షరాల రూపాయలు 350 కోట్లు దొరికితే అదే నిదర్శనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతి పాలన. వీళ్ళేమో ప్రేమతోటి పాలిస్తామనే మాట అంటున్నారు, కానీ అక్కడ ఉపరాష్ట్రపతి ఆయనని బాడీ షేమింగ్ విషయంలో వాళ్ళు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా భారతీయ జనతా పార్టీ రివర్స్గా వీళ్ళ మీద కౌంటర్లు చేస్తూ ఉంది. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అంటూ కూడా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్తా ఉన్నారు. నిజానికి కూడా ఇక్కడ ఎవరైతే భావి భారత ప్రధాని అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ ఉన్నారో, ఆ రాహుల్ గాంధీ కూడా భారత్ మాతాకి జై అనే మాట నిషేధించబడుతుంది అని అది అంతా బ్యాన్ చేసినటువంటి మాట అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భారత్ మాతాకి జై అంటే అది నిషేధింపబడే మాటనంట. దానికి కారణం కూడా వీళ్ళు అధికారం కోల్పోవడంతో ఏం మాట్లాడుతూ ఉన్నారో ఏం చేస్తా ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఎందుకు 350 కోట్లకు సంబంధించినటువంటి అవినీతి సొమ్ము దొరికితే దాని మీద మాట్లాడాలంటూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఏది జరిగినా కూడా మా మంచికే అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు. అప్రమత్తంగా ఉండండి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ త్రివేణి సూచించారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో వచ్చే వారి కోసం స్పెషల్ ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆల్రెడీ హెల్త్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదో అదంతా అప్రమత్తం అవుతా ఉంది. ఎందుకంటే రోజుకి మరింత 1-2 కేసుల రూపంలో బయటకు పడతా ఉన్నాయి. జలుబు, దగ్గు, జ్వరాలతో ఏదైతే వచ్చారో వాళ్ళకి సపరేట్గా ఓపీ సెంటర్లు పెట్టుకోవాలి అంటూ కూడా మెడికల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ త్రివేణి సూచించారంట. సో ప్రజలారా దయచేసి జలుబు కానీ దగ్గు కానీ ఇలాంటివి ఏమైనా వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళండి. మంచి రోజులు లేవు. మరోసారి ఒక మహమ్మారి మనను ఎలా 10 సంవత్సరాలు ఒక మహమ్మారి ఎలా పీడించిండో మరోసారి ఈ మహమ్మారి రెండోసారి కూడా రాబోతా ఉంది. దయచేసి అందరూ కూడా దీనిపై శ్రద్ధ తీసుకొని కొంతమేరకు చిన్నపిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. కారును ఢీకొన్న లారీ 4 మృతి, మరో 3 తీవ్రగాయాలు. అందరు అన్నదమ్ముల ఫ్యామిలీ మెంబర్సే. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట శివార్లో ప్రమాదం. రాజన్న దర్శనానికి వెళ్తున్న ఘటన. మృతులది ములుగు జిల్లా ఏటూరు నగరం. నిన్న ఏదైతే ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తూ అక్కడ యాక్సిడెంట్ అయి లారీ ఒక మృత్యువు రూపంలో వచ్చి ఆ కుటుంబాన్ని కబలించింది. వాళ్ళు కూడా మృతుల ములుగు జిల్లా ఏటూరు నగరం కూడా వార్త రాసుకొచ్చింది. పెరిగిన కోడిగుడ్ల ధర 2 వారాల కింద ₹6 చలి కారణంగా ఫుల్ డిమాండ్. హైదరాబాద్లో రోజుకు కోడిగుడ్ల వినియోగం. రాష్ట్రంలో కోడిగుడ్ల ధర పెరిగింది. 2 వారాల కింద ఒక కోడిగుడ్డు 6 ఉండగా ఇప్పుడు 7కు చేరింది. హోల్సేల్కు ఒక గుడ్డు ₹5.80 పలుకుతుంది. కొన్ని రోజుల చలి బాగా పెరిగింది. దీంతో వెచ్చదనం కోసం ఆహారంలో కోడిగుడ్లు వినియోగం భారీగా పెరిగిందని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఎగ్స్ ఫుల్ డిమాండ్ ఉందని. దాదాపు ఇక్కడ చలికాలం కావడంతో ఒక కోడిగుడ్డు వచ్చేసి ₹7కు ధర పెరిగిందంటూ కూడా ప్రధాన వార్తలో రాసుకొచ్చినటువంటి వర్షం. తీన్మార్ చేసిన అప్పుల గురించి కాదయ్యా ఆయన ఏడుపు, ఆ విషయంలో అందరికి తెలిసిపోయిందని. అంటే కేసీఆర్ కాక ఏడుస్తున్నాడు. చేసిన అప్పుల గురించి నేను బాధపడతలేను, నా బాధ మొత్తం గుమ్మడి నర్సయ్య కూడా ధరణి బాధితుడే. తన 2 ఎకరాల భూమి ధరణితో చూపించడం లేదని 2 ఏళ్లుగా తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే సెక్రటరియేట్లో రెవెన్యూ మంత్రిని కలిసి పరిష్కరించాలని వినతి. ప్రజావాణిలో ధరణి భూ సమస్యల ఫిర్యాదులే ఎక్కువ. సిగ్గుండాలే కేసీఆర్. ఈయన ఒక మహానుభావుడు. రాజకీయంలోనే ఆయనకంటూ ఒక చరిత్రను సృష్టించినటువంటి నాయకుడు. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా ఆర్టీసీ బస్సులో వచ్చినటువంటి నాయకుడు గుమ్మడి నరసన్న. ఆయన్నే ధరణి బాధితుని చేసిరంటే నువ్వు తెచ్చినటువంటి ధరణి ఇంకా ఒక మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన్నే ధరణి బాధితుడంట. 2 ఎకరాలు ఆయన ధరణిలో చూపిస్తాడా లేదంట. అంటే నువ్వు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి ఏదైతే ఉందో
స్కాము అది నీ పేద ప్రజలకు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఒక నీతి నిజాయితీ ఉన్నటువంటి నాయకుడే ఈరోజు సెక్రటరియట్లో రెవెన్యూ మంత్రిని కలిసిందంటే ప్రజా సమస్యలు, ప్రజా నిరుపేద కుటుంబాల నుంచి ధరణి సమస్యలతోటి దాదాపు ప్రజావాణి దగ్గరికి వెళ్తే మేము వైఆర్టీవీ తరఫున మేము చూపిస్తాం. వైఆర్టీవీ తరఫున ఎంతమంది ధరణి బాధితులు వస్తూ ఉన్నారు, ఎంతమందిని భారత రాష్ట్ర సమితికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఆ కబ్జాల పర్వం కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. పేద ప్రజలు 1 ఎకరా 2 ఎకరాలు 16 గుంటలు 5 గుంటలు 12 గుంటలు ఈ గుంటాల పర్వం కూడా వదలనటువంటి నీచులు భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నాయకులు. ముఖ్యంగా ఏదైతే ధరణి ఉందో ధరణి కూడా ఫుల్ స్కాము. భూమాత పేరుతో వీళ్ళు తీసుకువస్తా ఉన్నారు కదా, దాంట్లో కూడా ఇంత స్కాము ఉండకూడదు. దయచేసి పేద ప్రజలకు అర్థమయ్యేలా ఎవరి భూమి వారి పేరు మీద చేసేలా గట్టు నుంచి గట్టు ఈ మనిషి నేను లేకపోతే నా ఇంట్లో వ్యక్తులకు చేయాలి కానీ ధరణిలో పక్క వ్యక్తులకు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని. ఈయనకు పాపం ఒక మాజీ ఎమ్మెల్యేనే మొరబెట్టుకున్నాడు. ఆయన 2 ఎకరాల గురించి రావడం ఏంది అనుకుంటున్నారా ప్రజలరా? ఆయనకు ఉన్నదే 4 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలు కష్టపడి తన తండ్రి వారసత్వం కింద ఆయన కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే లాగా కుంభాలు అవినీతి చేసి 1000 కోట్లు మింగుతున్నటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు. అందుకే ఆయన 2 ఎకరాల కోసమే సెక్రటరీ రావడం జరిగింది. ఇలాంటి నాయకులను ఎన్నుకోవాలి తెలంగాణ ప్రజలారా, దేశ ప్రజలారా. ఇలాంటి నాయకులను చూడండి. ఇలాంటి నాయకులు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తే వాళ్ళకు ఓట్లు వేయం. మనం ఎందుకు వేస్తాం? మనకు డబ్బు కావాలి, కోటర్ సీసా కావాలి, బిర్యానీ ప్యాకెట్ కావాలి. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ 60 నుంచి 90% ప్రకటించే ఛాన్స్. ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు అమలు. ఈ చలాన్ వెబ్సైట్ ను అప్డేట్ చేస్తున్న పోలీసులు డిస్కౌంట్ పై గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్. ఈ ఏడాది 47,25,089 ట్రాఫిక్ కేసులు నమోదు. పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్ నిన్ననే మనం వైఆర్టీవీ అందరికంటే ముందు చెప్పింది. ట్రాఫిక్ చలాన్ల పై ఒక డిస్కౌంట్ రాబోతా ఉంది. దయచేసి ఎవరైతే తమ ద్విచక్ర వాహనంలో కానీ తోపుడు బండ్ల మీద కానీ లేకపోతే 4 వీలర్ మీద కానీ ఎక్కడైతే అమౌంట్ ఉందో వాళ్ళు డిస్కౌంట్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే గతంలో పెట్టినప్పుడు 45 రోజుల్లోనే 300 కోట్లు వచ్చినట్టుగా సమాచారం ఇచ్చింది నిన్న దిశ డైనమిక్. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ పేపర్ తీసుకున్నట్టయితే ఆజ్ కీ బాత్ ఏమైందో ప్రతిపక్ష నాయకులకి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకపాయే, హామీలు ఇంకా అమలు కాకపాయే అని ఎగబడతా ఉన్నారు. పెళ్ళైన నెలకే కొడుకు పుట్టాలి, పుట్టిన గంటకే పరిగెత్తాలంటే ఎలా? ప్రతిపక్ష నాయకులకు బీపీ షుగర్ ఉన్నట్టున్నాయి. అసలు ఆగుతలేదు. మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు మొత్తం పనులు ఒకే రోజు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ ఈ డ్రామాలు? మీ పాలన బాగలేకనే కదా ప్రజలు వాళ్ళను ఆశీర్వదించింది. దాన్ని మీరు స్వాగతించాలి. అంతేకాని ఇలా చేసుకుంటూ పోతే ప్రతిపక్షంలో ఉండడం కూడా కష్టమే. నిజానికి కూడా భారత రాష్ట్ర సమితి ఉరుకులాడుతుంది. ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ ఇంకెప్పుడు చేస్తుంది. పెళ్ళైన నెలకే ఇక్కడ అన్న చాలా సెటరికల్గా రాసిండు. పెళ్ళైన నెలకే కొడుకు పుట్టాలి, పుట్టిన గంటకే పరిగెత్తాలంటే ఎలా అంటూ కూడా మంచి సెటరికల్ వార్త ఆజ్ కీ బాత్ తీసుకొచ్చింది ఆదాబ్ హైదరాబాద్. కాకపోతే మిమ్మల్ని వద్దు అనుకుంటేనే కదా సారు వేరే వాళ్ళని ఆశీర్వదించినందుకు కూడా రాసుకుంటూ వచ్చింది. ఇక్కడ వచ్చింది రాసుకొచ్చిండి. ఇక పాపారావు వెలమదొర పాలనలో అవినీతి అందలం. వందలాది మందిని క్షోభపెట్టిన దుర్మార్గం. కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖలో కీలక బాధితులు. ఆర్టీఐ అధికారిగా కోట్ల రూపాయల దోపిడీ. కేసీఆర్ కు బినామీగా చక్రం తిప్పిన పాపాల భైరవుడు. కేసీఆర్ పాలనలో వెలమలదే అగ్రరాజ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న దొరలు. అర్హత లేకుండానే రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ గా విధులు. రజాకార్లను తలపిస్తూ అక్రమాల భాగోతాలు అంటూ కూడా ఈయననే అంట. అక్రమాల పాపారావు, అక్రమాల భైరవుడు అంటూ కూడా
ఆదాబ్ హైదరాబాద్ నిస్వార్థమైనటువంటి నికార్సైనటువంటి వార్తను తీసుకొచ్చింది. మీకు ఎలాంటి సరైన అర్హతలు లేకున్నా పర్వాలేదు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వెలుగబెట్టినన్ని రోజులు మీరు వెలమ కులస్తులు అయితే చాలు, ఉద్యోగాలు ప్రమోషన్లు అయితే పెద్ద దొర చెప్పినట్టు వినాలి, దోపిడీలు చేయడంలో నిష్ణాతులు అయి ఉండాలి, అంతే. ఆ దోపిడీ సొమ్ములో దొరవారి కమిషన్ రూపంలో ముట్ట చెబితే చాలు, మీ పోస్టు పదిలం, మీకు పదోన్నతులు ఖాయం. ఇది కేసీఆర్ పనుల వెలమ దొరల పరిస్థితి. వెలమ దొరలు ఒక్క వెలుగారంటే అతిశక్తి కాదు, ఈ కోవలోకి వస్తారు ఒక్రమార్క శిఖామణి పాపారావు. అంటే నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఈయన ఏం చెప్పి ఏం అభివృద్ధి చేసిందంటే వెలమ దొరలు ఎవరైతే ఉన్నారో వెలమ దొరలను కూడా భుజానికి ఎత్తుకొని భుజాని మీద కూర్చోబెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి అప్పట్లో వాళ్ళ దగ్గర తీసుకొని సీలింగ్ అసైన్డ్ భూముల పేరు మీద పేద ప్రజలకు ఎవరికైతే ఇచ్చిరో పేద ప్రజలకు ఇచ్చినటువంటి భూములను లాక్కున్నటువంటి చరిత్ర కేసీఆర్ది. ఎందుకు ఏ విధంగా చెప్తా ఉన్నామంటే దళితులకు 5.62 హెక్టార్ల పొలమే ఉంది అదని కూడా ఒక రోజు మనం ప్రధాన వార్తను తీసుకొని వచ్చినాం. అయితే దాంట్లో క్లియర్గా ఏం తెలిసిందంటే దళితులకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములు దొరల నుంచి గుంజుకుని దళితులకు ఇచ్చినటువంటి కానీ బహుజనులకు ఇచ్చినటువంటి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చినటువంటి భూములలో ఏం వెలిసాయా కేసీఆర్ వచ్చిన తర్వాత అంటే అక్కడ రైతులకు సంబంధించినటువంటి షెడ్ వేయడం, లేకపోతే ఒక సహకార బ్యాంకులు పెట్టడం, లేకపోతే వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టడం, అదేవిధంగా అక్కడ ఏదైతే అసలు అక్కడ అసైన్ శ్మశాన వాటికలు కట్టడం, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా అసైన్డ్ భూములు ఏవైతే దొరగారి చింత నుంచి పేద ప్రజలకు పోయినాయో అక్కడి నుంచి మళ్ళీ గుంజుకునే ప్రయత్నం చేసిండు. ఇక్కడ ఏం అర్హత లేదు, కేసీఆర్ ప్రభుత్వంలో ఏం అర్హత అవసరం లేదు. నిజానికి కూడా నేను వెలమదొరని, నేను కుంభకోణం చేయగలుగుతాను, అవినీతిని చేయగలుగుతాను, దాంట్లో మీకు వాట ఇవ్వగలుగుతాను అంటే నువ్వు అరువుని అని చెప్పి సైన్ పెట్టి ఇక్కడ ఆయనని అపాయింట్ చేసినటువంటి పరిస్థితి. చాలా వరకు అట్లే ఉన్నారు చాలామంది. ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రభుత్వంలో రావు 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 వాళ్ళకి ఏం రావు, నిజానికి ఏం రావు, కానీ రావు ఉంటే చాలు. అలాంటి దుర్మార్గమైన పాలన ఈయనంట వెలమదొర పాలన, అవినీతి అందలం, వందలాది మందిని చూపబెట్టిన దుర్మార్గం, వందల మంది జీవితాలతో ఆడుకున్నాడంటూ కూడా ఆదాబ్ హైదరాబాద్ రాసుకొచ్చింది. ఇసొంటోళ్ళ మీద విచారణ జరగాలి, ఇమీడియట్గా విచారణ జరిగి తీసుకుపోయి దాని మీద కార్యాచరణ తీసుకోవాలి. క్రైమ్ రేట్ హైక్, గతేడాది కన్నా 2% పెరిగిన నేరాలు, హత్యలు తగ్గినా పెరిగిన స్థిరాస్తి కేసులు, మహిళలపై పెరిగిన అఘాత్యాలు, రాత్రి ఒక గంట వరకే న్యూ ఇయర్ వేడుకలు, తాగి దొరికితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు, పబ్బులకు తిరిగి అనుమతించే ప్రసక్తి లేదు, డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నాం, వార్షిక నివేదిక విడుదల చేసిన సిపి శ్రీనివాస్ రెడ్డి. గతేడాది కన్నా అంటే 2022 కన్నా ఈ సంవత్సరము 2% క్రైమ్ రేట్ పెరిగింది. దాంట్లో మళ్ళా హత్యలు లేవు, కానీ మహిళల మీద అఘాయిత్యాలు పెరిగాయంటూ కూడా సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాత్రి 1 గంట వరకే న్యూ ఇయర్ వేడుక, తాగే దొరికితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదవుతుంది. దానికి సంబంధించినటువంటి చలాన్లు ఫీజు ఎంత ఏంది అన్నది కూడా అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్, ఆయన జీవితం అంతా అవినీతిమయమే, బ్యూరోక్రాట్ వ్యవస్థకే తలవంపులు, కోర్టు మొట్టికాయలు వేసిన నిస్సిగ్గుగా విధులు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్న మారని బుద్ధి, అక్రమ ఆస్తులు కూడగట్టడంలో ఈయన దిట్ట, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అదుపు లేని అగాడాలు, కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన అక్రమాలపై దృష్టి సారించాలంటూ సామాజికవేత్తలు. ఈయన గారిపై పెండింగ్లో ఉన్న ఆరోపణ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆయన వెలుగబెట్టే అత్యున్నత ఉద్యోగం, బ్యూరోక్రాట్గా సవాళ్లను ఎదుర్కొనే విధులు, తన విధి నిర్వహణలో ప్రజా ప్రయోజనాలను పరిరక్షించాల్సిన గురుతర బాధ్యత ఆయనది. కానీ ఉద్యోగం గొప్పదైన ఆయన బుద్ధి మాత్రం నీచం. తనకున్న విశిష్ట అధికారాలను అడ్డుపెట్టుకొని అడ్డగోలు ప్రవర్తించడం ఆయనకు అలవాటు. కింది స్థాయి ఉద్యోగులను అవమానించడం, బాధించడం, శోభ పెట్టడం ఆయనకు ఒక ఫన్నీ గేమ్ లాగా అనిపిస్తుంది. ఇక ఫైళ్లు మార్చడం, అక్రమ ఆస్తులు కూడబెట్టడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. చివరికి అవినీతి అనే పదం కూడా అతగాడిని చూసి సిగ్గుపడుతుంది. అంతటి ఘనపాటి ఆయన ఎవరో కాదు, నవీన్ మిట్టల్ ఐఏఎస్. అతగాడి నీచ చరిత్ర ఒకసారి గమనిద్దాం అంటూ కూడా 10లో ఇచ్చింది వాడతా.
ఏడి సారు అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్ ఇక్కడ ఇలా రాసుకో బాబా. నిజానికి జెన్యూన్గా నా తరపున ఆదాబ్ హైదరాబాద్ సంస్థకు, ఆదాబ్ హైదరాబాద్ నికాసైన జర్నలిజం చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. ఇంత క్లియర్గా ఎవరు రాసుకుంటూ ఉండరు. దీని గురించి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ ద గ్రేట్ ఆఫీసర్ నవీన్ మిట్టల్, ఇతను పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. 1996లో ఆల్ ఇండియా సర్వీసెస్కు ఎంపికయ్యాడు. కాగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విధుల నిర్వహణ కేటాయించబడ్డాడు. ఆ తర్వాత కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈయన తెలంగాణకు పోస్ట్ చేయబడ్డాడు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆల్ ఇండియా సర్వీస్ క్యాడర్ అధికారిగా, ఆ సంస్థకు అధిపతిగా వివిధ హోదాల్లో పనిచేశారు. కానీ ఆయన ప్రవర్తన చూస్తే బాధ. ఆయన ఏ డిపార్ట్మెంట్ పనిచేసినా అక్కడ అవినీతి అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు అతనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నప్పుడు హైదరాబాద్ గుడి మల్కాపూర్ నానల్ నగర్లో సుమారు 5,600 చదరపు గజాల మేరకు ఒక ఫ్లాట్ను సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఈయన ద్వారా జారీ చేయబడింది. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. హైకోర్టు అతనిపై క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. మోసపూరితమైన ప్రైవేట్ వ్యక్తులకు లోపాయకారి ఒప్పందంతో వారికి సహకరించడం ఈయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడు. సెకండ్ ఇది ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ ఆయన హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడంట గుడిమల్కాపూర్ నానల్ నగర్ 5,600 స్క్వేర్ యార్డ్లను నో అబ్జెక్షన్ లెటర్ కింద రాస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే ఈయన మీద క్రమశిక్షణ కేసు. ఇక ఇతగాడి ఆస్తికి సంబంధించిన కుంభకోణంలో సైతం చక్రం తిప్పాడు. గౌరవ లోకాయుక్తపై ఆయన వ్యక్తిగతంగా విమర్శలకు దిగడంతో అతగాడి చర్యలపై సుమోటో కాగ్నిజెన్స్ తీసుకుంది. ఈ వ్యవహారంపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్తో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం CCLA నుండి వివరణాత్మక నివేదనను కూడా కోరింది. ఈయన మీద కూడా సుమోటో కాగ్నిజెన్స్ కూడా తీసుకొని ఇమ్మీడియట్గా CCLA నుండి వివరాత్మక నివేదన కూడా కోరిందంట. ఇక మూడోది, ఇక నవీన్ మిట్టల్ హయాంలో కలెక్టరేట్లోని ముఖ్యమైన ఫైళ్లు మాయమయ్యాయి. చట్టానికి విరుద్ధంగా క్రమబద్ధీకరించబడిన వివాదాస్పద ప్రధాన ఆస్తులు బతుకమ్మ కుంటలో సుమారు ₹30 కోట్ల స్థలం, బాపునగర్లో 10,000 చదరపు గజాల స్థలం, హైదరాబాద్లోని సనత్ నగర్లో 4,000 చదరపు గజాల ప్రభుత్వ ఆసుపత్రి స్థలం ఉన్నాయి. ఈయనపై ప్రభుత్వం అభియోగాలు మోపింది. నవీన్ మిట్టల్ పైన పేర్కొన్న చట్టవిరుద్ధమైన చర్య కోసం 2012 సంవత్సరంలోనే ఈ వ్యవహారం జరిగింది. కానీ ఇతను తన క్రిమినల్ తెలివితేటలు ప్రదర్శించి తనకంటే జూనియర్ అయిన అతని వారసుడు చార్జ్ మోమోను సిద్ధం చేశాడన్న సాకుతో క్యాట్ నుండి తప్పించుకోగలిగాడు. అయితే స్వతంత్ర అధికారులతో విచారణ జరిపేందుకు హైకోర్టు ప్రభుత్వానికి స్వేచ్ఛనిచ్చింది. కానీ ఈ కేసు ముందుకు సాగలేదు. ఇక ఈయన గారిపై పెండింగ్లో ఉన్న ఆరోపణలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అంటే ఈయన నవీన్ మిట్టల్ హయాంలోనే కలెక్టరేట్లోని ముఖ్యమైన ఫైళ్లు అన్ని మింగేసిండు. నవీన్ మిట్టల్ అనేట ఆయన అన్ని ఫైళ్లు మింగేసి దాదాపు బతుకమ్మ కుంటలో సుమారు 30 కోట్ల స్థలాన్ని కబ్జా చేసిండంట. అదేవిధంగా బాపు నగర్లో 10,000 చదరపు గజాలు, అంటే 10,000 స్క్వేర్ యార్డ్స్కి సంబంధించినటువంటి, హైదరాబాద్ సనత్ నగర్లో 4,000 చదరపు గజాలు, అంటే 10,000 ఇంటూ 1,00,000, 4,000 ఇంటూ గజం 1,00,000. ఎన్ని పైసలు మింగినవా సారు? ఎట్లా తింటావు? ఎట్లా, ఏ లెక్క, ఏ విధంగా అంతగానం ఏడబడుతుంది? నిరుపేదల నుంచి తిన్న రక్త మాంసాలు తినాల్సిందే. ఇంకా ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వీళ్ళు చేసినటువంటి అరాచకము, బీఆర్ఈ బ్యాచ్ అంటారు చూసినావా, ఆయన సిఎస్ సోమేష్ కుమార్, మాజీ సిఎస్ సోమేష్ కుమార్ ఏమో ధరణి అవన్నీ చెప్పి ఆయన స్కాములు చేసుకుంటా వస్తే ఆయన స్కాములు చేసుకుంటా వచ్చిండు. ఇక్కడనేమో నవీన్ మిట్టల్ అనే ఈయన వ్యక్తి దాదాపు 10,000 చదరపు గజాలు, ఇక్కడ 10,000, అక్కడనేమో నో అబ్జెక్షన్ లెటరు, అదేవిధంగా ఇక్కడ 30 కోట్ల స్థలం, 30 కోట్ల స్థలం. అవినీతిమయమైపోయింది గత ప్రభుత్వము. ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వీళ్ళ తాన ప్యాకేజ్ కింద అవినీతి సొమ్మును తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే కల్వకుట్ల కుటుంబాన్ని, కమిషన్ కుటుంబం అనొచ్చు కూడా. అయితే ఇంకా ఇక్కడ తీసుకున్నట్టయితే ఈయన పైన ఆరోపణలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మి అసలు ధమాక్ పనిచేస్తలేదు ఎవరికి. ఆదాబ్ హైదరాబాద్ పేపర్ తీసుకొచ్చినటువంటి నికార్స్ అయిన వార్తని అందరు తెలంగాణ ప్రజలందరూ చదవాలి. చదివినాక ఎలాంటి అవినీతి జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అనేది కూడా తెలవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆవరణ నెంబర్ 5-1
1-513/3,4,5తో ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడానికి సిఫార్సు చేయబడింది. నాంపల్లి మండలం తోడగూడ గ్రామంలో నెంబర్ 40 బ్లాక్ సి వార్డ్ 198ని ఉల్లంఘించారు. జిఓఎంఎస్ నెంబర్ 126 రెవెన్యూ ఎస్ఎన్ పిఓటి తేదీ 16/2/2008 కింద జారీపడిన మార్గదర్శకాలు ఇది దుర్మార్గపు ఉద్దేశం చేయబడింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆవరణకు సంబంధించి కూడా తోడగూడ గ్రామంలో బ్లాక్ నెంబర్ సి అంటూ కూడా ఆయన ఇక్కడ విచ్చలవిడిగా ఇక సర్వే నెంబర్ 403లోని ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరించడానికి ఈయన సిఫార్సు చేశాడు. షేక్పేట్ గ్రామంలోని నెంబర్ 17 బ్లాక్ డి 108 ఎస్ నెంబర్ 126 రెవెన్యూకి సంబంధించి తేదీ 16/2/2000 కింద జారీపడిన మార్గదర్శకాలు కూడా సిగ్గుగా ఉల్లంఘించాడు. అసలు సిగ్గుంటే కదా నిస్సిగ్గుగా అన్న నువ్వు తప్పుగా రాసుకో అంటే మీ యొక్క నిస్సిగ్గుగా అనే దానికి సిగ్గులేని వాడే అని చెప్తే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఉండే. ఏంటి అరాచకం ఇది. ఈయన జిహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ ఉన్నప్పుడు ఇతనిపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. నవీన్ మిట్టల్ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడితో ఉన్న సన్నిహిత్యం కారణంగా ఆయనపై ఏసీబీ దాడులు చేయలేకపోవడం చాలా దురదృష్టకరం. అయితే అతనిపై వచ్చిన ఆరోపణల దృష్ట్యా ఆయనను జిహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ పోస్ట్ నుంచి మరికొన్ని విభాగాలు మార్చారు. కాలేజీ టెక్నీషియల్ ఎడ్యుకేషనల్ కమిషనర్గా పనిచేసినప్పుడు కూడా అతని బుద్ధి మారలేదు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలను తరలించడంపై ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాల వరకు ఈ చట్ట విరుద్ధమైన ఉత్తర్వులు రద్దు చేయబడ్డాయి. కమిషనర్ బదిలీ అధికారులు ఉపసంహరించబడ్డాయి. ఈయన గారి క్రిమినల్ మైండ్ గురించి తెలుసుకోవడానికి ఇదొక్కటి చాలు. ఈయన చెయ్యని అరాచకం లేదంట. ఏ దాంట్లో అడుగు పెడితే ఆ దాంట్లో అవినీతి. మరి ఏం తింటారా నాయన? ఏం కడప చెరువా లేకపోతే బాయ? బతుకమ్మ కుంటల్లేను దాదాపు 10,000 చదరపు గజాలు మింగినవంటే కుంటనే మింగినవంటే ఇంకా నువ్వేమేమి మింగి ఉంటావు స్వామి? నవీన్ మిట్టల్ అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలు. నవీన్ మిట్టల్ భార్య రీగా బన్సల్, సిఎల్ ఎం రామరెడ్డి, నాగిరెడ్డి, నరసింహారెడ్డి ఈఎక్స్ పేరు డాక్యుమెంట్ నెంబర్ 114/2023 సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ జడ్చర్ల వ్యవసాయ భూమి సర్వే నెంబర్ 507/A 492/A నుండి 500/AA వరకు రంగారెడ్డి జిల్లా మండలం రాజ్పూర్ బాల్నగర్ ముదిరెడ్డిపల్లి గ్రామం. ఈయన అవినీతి 7 వరకు వాకిందంటే ప్రజలారా. జడ్చర్ల వరకు వాకింది. నవీన్ మిట్టల్ బామని సంజయ్ బన్సల్ తండ్రి హుకుమ్ చంద్ బన్సల్, సిఎల్ విఆర్డి డెవలపర్ సురేష్ కుమార్ అగర్వాల్, సిఎస్కే రియల్టర్స్ అంటే ఇక్కడ జడ్చర్ల అంటే ఏడా ఆ మూలకు ఉమ్మడి మహబూబ్నగర్లో ఆడ కూడా ఇన్ని సర్వే నెంబర్లని కుటుంబం మింగింది. ఈ యొక్క పేరున డాక్యుమెంట్ సర్వే నెంబర్లు 507, 492, 500AA ఇది కూడా మింగుకుంటొచ్చిండు. ఏంది ఇది? తెలంగాణ ప్రజలారా ఎక్కడ పోతా ఉన్నాం, ఎక్కడ చూస్తూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం, ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో? గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం ఆయన విధుల్లోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు చేయడం మొదలుపెట్టిండు అని కూడా క్లియర్గా రాసుకుంటూ వచ్చింది. ఇది ప్రజలారా. ఇక ఆయన మీద చదువుకుంటూ పోతే మస్తు ఉన్నాయి. దీని గురించి ఒక స్పెషల్ స్టోరీ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మరోసారి మెయిన్ పేపర్కి వెళ్తే ప్రయత్నం చేద్దాం. సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ పేరు మీద నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇండియా కూటమి చేసినటువంటి సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నిర్వాహం మరో కోణం. పుస్తకాల ముద్రణలో మామిడి హరికృష్ణ తనదైన మార్పు. ఉద్యోగినని మర్చిపోయిన వైనం. కరోనా కాలంలో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కమిషన్ ఇచ్చే వారికి ప్రాధాన్యత. పండుగలు ఉత్సవాల పేరుతో లక్షల ప్రభుత్వం సొమ్ము స్వాహా. కవులు రచయితల తీవ్ర ఆరోపణలు విచారణ చేపట్టాలని వైఎస్జేఏసీ విద్యాసంఘం నేతల డిమాండ్. త్వరలో కార్యాచరణ. ఈయన కూడా ఆల్రెడీ ఈయన గురించి చెప్పిందే. ఈయన మీద కూడా ఎంక్వైరీ జరగాలి. సినీ లోకం అంటూ కూడా ఒక దాన్ని తీసుకొచ్చి రవీంద్ర భారతిలో ఎవరైతే ఆంధ్ర కళాకారులకు రవీంద్ర భారతిని అప్పయ్యే ప్రయత్నం అయితే ఈయన చేస్తుండు కూడా అని కూడా అప్పుడు వార్త రాసుకొచ్చినాం, ఇప్పుడు రాసుకొచ్చాం. ఇండియా కూటమిలో సీట్ల పంచాయతీ. పోటీ చేసే స్థానాలు ముందే ప్రకటించిన శివసేన అయోమయంలో కూటమి నేతలు.
సరిపోయి ఇంకా మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటే మేము నమ్ముదాలి. ఇక తెలంగాణ దేశ ప్రజలందరూ మిమ్మల్ని నమ్ముతారు. 2024 గగనయానికి ఇస్రో సంసిద్ధత, మానవరహిత విమాన పరీక్షలకు సిద్ధం. ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి. మరోసారి గగన్యాన్కు ఇస్రో సంసిద్ధమవుతుందంట. మరి సక్సెస్ కావాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి వైఆర్టీవీ తెలంగాణ తెలుగు నుండి కూడా కోరుకున్నాం. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించిన సిబిఐ మాజీ జేడీ. ఇది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ అని వెల్లడించిన లక్ష్మీనారాయణ. ఇప్పుడున్న పరిస్థితులు మార్చడానికి పుట్టిన పార్టీ అని స్పష్టీకరణ. ఎవరైతే జగన్ని తీసుకుపోయి లోపలేసిర్రో, ఎవరైతే జగన్ కేసుని ఎంక్వైరీ చేసిర్రో, ఎవరైతే గతంలో జనసేన పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నాయకుడు మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా పార్టీని పెట్టారు. పార్టీ పేరు జై భారత్ నేషనల్ పార్టీ అంటూ కూడా. అంటే జై భారత్ నేషనల్ పార్టీ అది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ అంటూ కూడా చూడాలి. మరి ఎంతవరకు ఈ పార్టీ రాణిస్తుంది ఆంధ్రలో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. దిశకి సంబంధించినటువంటి ఈ పేపర్ చూస్తే 2 వీలర్ చలాన్లపై 80% డిస్కౌంట్, కార్లు ఆటోలకు 60% రాయితీ ప్రకటించిన ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి క్లియర్ చేసుకునే ఛాన్స్. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90%, 2 వీలర్లపై 80%, ఆటోలు 4 వీలర్లపై 60%, భారీ వాహనాలపై 50% రాయితీ ఇచ్చింది. ఈ నెల 26 నుంచి క్లియర్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కొత్తగా ఏర్పడిన తర్వాత పాత ఏదైతే చలాన్లు కానీ, కేసులు కానీ, కొన్ని క్రైమ్స్ సంబంధించినట్టు కానీ, కొన్ని ఎలక్షన్ సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొందరగా కంప్లీట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం ఇస్తారు. మరి చూడాలి. ఇక్కడ మరోటి మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్లో హెచ్ఆర్డీఏ విజయం. యువ డాక్టర్ల వేవ్లో ఓడిన సీనియర్లు. హెచ్ఆర్డీఏ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్లో యువ డాక్టర్లు కొత్తగా నూతనంగా వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంతమేరకు విజయం సాధించారు. సీనియర్లకు దెబ్బ కొట్టిరు అని చెప్పి కూడా రాసుకో. ఇక్కడ ఫుల్ డిమాండ్. మంత్రుల పిఆర్ఓ పోస్టులకు భారీ అప్లికేషన్లు. ఒక్క పేజీకి డైలీ 10ల సంఖ్యలో దరఖాస్తులు. ఓ మినిస్టర్ పేజీకి ఎస్ఐ అప్లై. రాష్ట్ర మంత్రుల పిఆర్ఓ పోస్టులకు డిమాండ్ పెరిగింది. ఒక్క పేజీ డైలీ 10ల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయని స్టాఫ్ చెప్తా ఉన్నారు. పెద్ద నేతల రెఫరల్స్తో కొందరు మినిస్టర్ రిలేషన్స్ సన్నిహితుల నుంచి మరికొందరు సిఫారసు చేయించుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా పిఏ పోస్టుకు పోటీ పడుతున్నారు. తనకు పిఏగా అవకాశం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం సెక్రటరీ కీలక మంత్రి పేజీలో ఎస్ఐ అప్లికేషన్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి చూస్తే పోస్టులకు ఈ మేరకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తే కొన్ని గతంలో జరిగినట్టుగా అవినీతి అంటే ఎక్కడ అంటే అక్కడ సంపాదించుకోవచ్చు అనే ఆలోచనలో కూడా కొంతమంది చాలా వరకు ఉన్నారు. ఆ ఆలోచన నుంచి కూడా బయటికి రావాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ధనిక రాష్ట్రం కాదు, అప్పుల కూబిలో ఉన్నటువంటి రాష్ట్రం. కాకపోతే ఇక్కడ ఇదంతా సరే, ఎవరైనా మంత్రులకు సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, అదేవిధంగా పక్కన ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కావచ్చు, ఇంకే ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళతోటి రిఫరల్ చేయించుకున్న తర్వాత వాళ్ళు కూడా దాదాపు పిఏ గాను పిఆర్ఓ గాను గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు కూడా చేస్తున్నారంట. సో మరి అక్కడ దీంట్లో నిన్న చర్చనీయాంశమైంది ఏంటంటే ఒక మినిస్టర్ సంబంధించినటువంటి పేషీలో భాగంగా అక్కడ ఏం జరిగింది అంటే, సో ఎస్ఐకి సంబంధించినటువంటి ఉద్యోగం ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ చేయడం, అదేవిధంగా దాని చర్చనీయాంశంగా మారిందంట. అంటే ఎంతవరకు చూస్తూ ఉన్నారు, అసలు పిఆర్ఓ పోస్టులకు ఎంత డిమాండ్ ఉందో కూడా చూడాల్సిన. స్టేట్కు కొత్త పీసీసీ చీఫ్ కసరత్ చేస్తున్న ఏఐసీసీ. దాదాపు స్టేట్కి మరోసారి, ఎందుకంటే పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పీసీసీ పదవికి రాజీనామా చేయాలి కాబట్టి అక్కడ భారతీయ బీసీలకు సంబంధించినటువంటి వాళ్లకు అవకాశం దొరికే
ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బీసీలకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఇక్కడ ఓసీకి సంబంధించి ముఖ్యమంత్రి ఇచ్చారు, ఎస్సీకి సంబంధించి డిప్యూటీ సీఎం ఇచ్చారు, అదేవిధంగా పీసీసీ బీసీలకు ఇస్తే బాగుంటుంది, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయే దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా అడుగులు వేస్తూ ఉంది అని కూడా ఒక సమాచారం అందుతుంది. ప్రజల చెంతకి సమస్యలు చెప్పుకుందామంటే వినే నాదుడే లేడని మొన్నటి వరకు బాధపడిన సగటు పౌరుడికి సాంత్వన చేకూరేలా కాంగ్రెస్ సర్కార్ ప్రజాభవన్లో ప్రజావాణి ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. దీనికి విశేష స్పందన వస్తుండడంతో ప్రజల చెంతకే ప్రజావాణిని తీసుకెళ్లిన నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారంలో ఒకరోజు క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే అన్ని కలెక్టర్లు రైట్, ఇది వెరీ 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 గుడ్ డెసిషన్. ఎందుకంటే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆ క్యాంప్ ఆఫీసులలో మీరు ప్రజావాణి పెట్టుకోండి. వాళ్ళ ప్రజల చెంత ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను ధరణికి కావచ్చు, ఎక్కువ శాతంగా ధరణికి సంబంధించి భూ సమస్యలతో ఎక్కువ పేద ప్రజలు వస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు జిల్లాల నుండి ఇక్కడ హైదరాబాద్ రావడానికి ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే మీరు సమస్య అక్కడ చేసుకోనండి కూడా. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రజావాణి వారంలో ఒకరోజు వినతుల స్వీకరణ, త్వరలో సెగ్మెంట్లో స్టార్ట్. ప్రజలతో మరింత యాక్సెస్కు ఛాన్స్. యథావిధిగా కలెక్టరేట్లో గ్రీవెన్సెల్, ప్రత్యేకంగా నోడల్ అధికారి నియామకం ప్రతి నియోజకవర్గంలో కూడా చేయాలి. బీఆర్ఎస్ డెసిషన్స్ పై ఎంక్వైరీ రెడీ అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కాళేశ్వరం, తాజాగా విద్యుత్ రంగం, భవిష్యత్తులో కొత్త సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్, కలెక్టరేట్లు చేయాలి. చేయకపోతే ఇక మీరు బీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలుకుతారు అనుకుంటారు. ఎంతసేపు ఉన్నా చేసి నిరూపించండి, జెన్యున్గా చేసి నిరూపించాలి. ఎందుకంటే చేస్తాం అనుకుంటే 5 సంవత్సరాలు వచ్చినాక ఇంకోసారి అవకాశం ఇవ్వండి అంటే మాత్రం తెలంగాణ ప్రజలు మేల్కొన్నారు, యూత్ ఎక్కువ మేల్కొన్నది. ఎందుకంటే ఈసారి దాదాపు యూత్ ఓటు, కొత్త ఓటే ఎక్కువ శాతంగా వేసినటువంటి శాతం ఉన్నది. కాబట్టి వీళ్ళ మీద ఆల్రెడీ కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, మిగతా ఏదైతే సెక్రటరియేటు, పోలీస్ కమాండ్ కంట్రోల్, కలెక్టరేట్ మీద కూడా. సింగరేణిపై బీఆర్ఎస్ యూటర్న్, ఎలక్షన్లో టీబీజీకేఎస్ పోటీలో ఉంటుందన్న కవిత, పోటీ చేయకపోతే తప్పుడు సంఖ్యలు వెళ్తాయన్న కార్మిక నేతలు నిర్ణయం దాచుకున్న. సింగరేణిపై మేము పోటీ చేయట్లేదు అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పుకుంటా వస్తుంది అంటే మేము పోటీ చేస్తా ఉన్నామని. ఎస్, పోటీ చెయ్యాలి, ఓటమి పాలు కావాలి. ఓటమి అడుగున ఓటమి అనేది బీఆర్ఎస్ పార్టీ చవి చూడబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అది గుర్తుపెట్టుకోండి. మేము పోటీ చేయకపోతే తప్పుడు సంకేతాలు వస్తాయని కింద స్థాయి ఉన్నటువంటి ఏదైతే టీబీజీకేఎస్ ఏదైతే ఉందో సంబంధించిన ప్రముఖ నాయకులు చెప్పడంతో మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. బీఆర్ఎస్ శ్వేతపత్రం నేడు తెలంగాణ భవన్లో రిలీజ్. 9.5 ఏళ్ల ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈయన స్వేదపత్రం అంటే గుర్తుకొచ్చింది ప్రజలారా. స్వేదం అంటే ఏంది? చెమట. వీళ్ళు కష్టపడి చెమట వచ్చినటువంటి పత్రాన్ని అంటే పేపర్ని వీళ్ళు రిలీజ్ చేయబోతా ఉన్నారంట. ఏం చేయబోతా ఉన్నారు? అప్పులది చూపారు, అభివృద్ధి చూపిస్తామంటారు. ఏం చూపిస్తారు? 2 బ్రిడ్జులు చూపిస్తారు, 4 రోడ్లు చూపిస్తారు, అయిపోయా చేసినాం. ధరణి చూపిస్తారు, రైతు బంధు చూపిస్తారు. ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం ఉంది. వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ చేస్తారంట, చూడాలి మరి. సేవ్ డెమోక్రసీ, ఆర్టీసీ డ్రైవర్ల సాలరీ హైక్, డబుల్ డ్యూటీ చేసే వారికి పెంపు. టీఎస్ఆర్టీసీ ప్రకటన. ఆర్టీసీ డ్రైవర్లకు ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. డబుల్ డ్యూటీ చేసే వాళ్ళకు హైక్ శాలరీ. గోడ రోడ్డు ప్రమాదం, కారును ఢీకొన్న లారీ. ఆల్రెడీ దీని గురించి మనం కుటుంబం వెలివేత. ఇక స్వేచ్ఛగా హలో క్లోజ్ అయిన ఫోన్ ఫోబియా. నార్మల్ కాల్స్లోకి పొలిటీషియన్లు, అధికారులు. వాట్సాప్, ఫేస్ టైమ్, సిగ్నల్ యాప్లు బంద్. ఫోన్ ట్యాపింగ్ ఫియర్తో మొన్నటి వరకు భయపడ్డ రాజకీయ నేతలు, అధికారులు ఇప్పుడు స్వేచ్ఛగా నార్మల్ కాల్ మాట్లాడుకుంటున్నారు. రాజకీయ అధికారిక అంశాలని భయం లేకుండా షేర్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ కాల్స్ ట్యాపింగ్ అవుతున్నాయనే భయంతో అందరిలోనూ. అంటే నిజానికి కూడా గవర్నమెంట్ గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకంలో ఇది ఒక అరాచకం. ఎవరైనా స్వేచ్ఛగా ఫోన్ మాట్లాడుకోవాలంటే ఒకటికో ఫోన్ ట్యాప్ అవుతుందన్న భయంతో వాట్సాప్లు, మన ఫేస్ టైమ్లు అన్నీ ఈ మాజీ ఐటీ మంత్రి ఆయన ఐటీని డెవలప్ చేసిండు. అన్ని రాష్ట్రాల్లో ఐటీ శాఖ మంత్రులు లేరు. తెలంగాణకు ఒక్కదానికి కొత్తగా ఏదో ఒరవడి తీసుకొచ్చారు ఐటీ అని కాదు. ఈయన చేసిన ఇవి
ఈయన వెళ్ళిపోయింది అని చెప్పి ఏడవడాలు. నమస్తే తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో చలిపంజ, ఈశాన్య గాలులతో పెరుగుతున్న చలి తీవ్రత, సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రత ఏకంగా 6.6 డిగ్రీల సెల్సియస్ నమోదు. చలితో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ ఇది ఎట్ హోమ్కి సంబంధించినటువంటి వార్త. 28 నుంచి ప్రజాపాలన గ్రామాల్లో వచ్చే నెల 6వ తారీఖు వినతుల స్వీకరణ, విధి విధానాల ఖరారు. రేపు కలెక్టర్తో సీఎం కాన్ఫరెన్స్. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఈ నెల 28 నుంచి ప్రజాపాలన పేరుతో గ్రామస్థాయి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. అధికారులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజావాణి తరహాలో ప్రజల నుంచి వినతిలు స్వీకరించి ఈ కార్యక్రమం వచ్చే నెల 6 నుంచి కొనసాగుతుందన్నది. ఈ కార్యక్రమం విస్తృతంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ప్రతి ఊర్లో కూడా ప్రజాపాలన అంటూ కూడా కారు స్టీరింగ్ పట్టిన కేటీఆర్. శుక్రవారం సాయంత్రం బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమం మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావును కారులో ఎక్కించుకొని స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు. ఇది వార్త. ఆయన కారు నడుపుతున్నది వార్త. ఈడ ఏం తెలంగాణ ప్రజలకు ఏం చెప్తుంది నమస్తే తెలంగాణ అంటే, హరీష్ కేటీఆర్ వీళ్ళిద్దరి మధ్యలో ఏం కొట్లాటలు లేవు. మంచి ఊరు చూడు. మా కేటీఆర్ అన్న కారు నడుపుతుంటే హరీష్ అన్న కూర్చున్నాడని అంటే తెలంగాణ ప్రజలకు లేని ఒక దాన్ని చూపిస్తూ ఉన్నారు. 2 నెలల పసిపాపకు 14 నెలల చిన్నారికి కూడా పాజిటివ్. రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజే 11 కేసులు. నీలఫర్లు ప్రత్యేక ఐసోలేషన్లో చికిత్స. దవాఖానలో 24 పడకలతో వార్డు ఏర్పాటు. ఆందోళన పడొద్దు డాక్టర్ ఉషారాని వెల్లడి. హాస్పిటల్స్ మాస్క్ తప్పనిసరి. డిఎంఈ దయచేసి అందరూ కూడా వాడండి. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటేనా? పూర్తిస్థాయి బడ్జెట్ ఇప్పట్లో ఉంటుందా? ఇక పాలనపై పట్టు పెంచుకొని సర్కార్. ఫిబ్రవరిలోని లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్. కేంద్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. అదే జరిగితే రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంటే. రాజకీయ వర్గాల బడ్జెట్పై చర్చ అంటూ కూడా చర్చ మొదలైంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 2024-25 ఏడాదికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందా లేదా అంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ బడ్జెట్కి సంబంధించి పెడుతుందా లేదా అంటూ కూడా ప్రధానంగా రాసుకుంటూ వచ్చింది. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై శ్వేతపత్రం. వీళ్ళు చెమటోర్చినట్టు ప్రతిష్టను దెబ్బతీస్తే సహించబోమంట. ఏం చేసిరని మీరు సహించడానికి. ఇది కూడా ఇక్కడ అద్దె బస్సులు కావాలని టీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల. మహిళలకు ఫ్రీ జర్నీ ప్రభావం. పలు రూట్లలో తీవ్రంగా బస్సుల కొరత. కష్టాలు పడుతున్న ప్రయాణికులు. ఎవరి దగ్గరన్నా ప్రైవేటు బస్సులుంటే ఆర్టీసీ కంట ఇవ్వండి అంటూ కూడా, కిరాయికి ఇవ్వండి అంటూ కూడా రాసుకుంటూ వచ్చింది. తర్వాత వైఆర్టీకి సంబంధించినటువంటి పేపర్ ఎంత ముద్దుగుందో. ప్రజా వెలుగు. దయచేసి ప్రజా వెలుగు విలేకరులు కావాలను అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత. ప్రజా వెలుగు దినపత్రిక మరియు వైఆర్టీవీ న్యూస్ ఛానల్లో నికార్సైన జర్నలిస్ట్గా నిలబడాలనుకుంటున్నారా? అన్ని తరహా వార్తలు, కథనాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా రావాలని కోరుకుంటున్నారా? తెలంగాణ ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాల్లో పనిచేసేందుకు రండి, స్వేచ్ఛగా మీ కళాన్ని పదును పెట్టండి అంటూ కూడా ఈ యొక్క మీకు ఎవరికైనా నికార్సైన జర్నలిజం చేయాలి అంటే, నికార్సైన జర్నలిజం చేయాలని ఆలోచనలు ఉన్న వాళ్ళు దయచేసి ఈ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. దానికి మరి మా సంపాదకులు రంజిత్ గారు మాట్లాడతారు దాని మీద. సేవ్ డెమోక్రసీ. ఎంపీల మూకమ్మడి సస్పెన్షన్లపై ధర్నా. జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిరసన. ప్రజల చెంతకే ప్రజావాణి. దేశంలో రాష్ట్రంలో మత విశ్వాసాలకు స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దయచేసి సరే, దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అవసరం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చాలా అవసరం వచ్చింది. కానీ ఏదైతే హిందూ దేవాలయం మీద, ఎండోమెంట్ మీద వచ్చినటువంటి డబ్బును ఇతర మతాలకు ఇవ్వద్దంటూ కూడా హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దయచేసి అవి కూడా కొంచెం వినిపించుకోవాలి. ఎందుకంటే హిందూ నిన్న చాలా దౌర్భాగ్యమైన స్థితికి ఏడిదిగా జారిపోయినామంటే మనం. తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రిస్మస్ వేడుకలు చేస్తూ ఉన్నారు.
అక్కడ జగన్ నియంత్రణ దించాల. హిందూ దేవి దేవతల మీద కక్ష కట్టినటువంటి ఒక ఇతర మతస్థుడు జగన్ని దించాలి. ఎందుకంటే అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి చర్యలు లేకపోతూ ఉండే. క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబంధించినటువంటి పాటలు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా బాధాకరమైన, చాలా బాధ అయినటువంటి విషయం అది. అలాంటి సిచ్యువేషన్ని తెలంగాణ రాష్ట్రంలో మీరు దయచేసి తీసుకురావద్దంటూ కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు, హిందూ సమాజం కోరుకుంటా ఉంది. ఆర్టీసీకి పెరిగిన మహిళా ప్రయాణికులు, ఉచిత ప్రయాణికులతో బస్సులన్నీ కిటకిట, పలు రూట్లలో బస్సులు లేక అద్దె బస్సుల ఆఫర్. తెలంగాణలో 19 కరోనా యాక్టివ్ కేసులు, భూపాలపల్లి మహిళ కరోనా పాజిటివ్, టెస్ట్ కోసం పూణే ల్యాబ్కు నమూనా. దేశంలో అరాచక పాలన, ప్రజాస్వామ్యాన్ని కొని చేస్తున్న బీజేపీ, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో డిప్యూటీ సీఎం బట్టి దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడమే దుర్మార్గమైన చర్య అని అన్నారు. పార్లమెంట్ భవనంలో దాడి వివరణపై ఇవ్వాలని అడిగిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని ఈ సందర్భంగా బట్టి విక్రమార్క గుర్తు చేశారు. పార్లమెంట్ని రక్షించలేని బీజేపీ దేశ రక్షణ పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. ఇక్కడ అక్కొచ్చింది. సింగరేణి ఎన్నికల్లో టీబీజేకేఎస్ను గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత పిలుపు. సింగరేణి కేసీఆర్ కాపాడారన్న కవిత, ఇండిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించింది కేసీఆర్ అని వెల్లడి. అక్కడ రామగుండం సింగరేణికి సంబంధించి మీ ఎమ్మెల్యే ఎంత అరాచకం చేసిండు, ఎంత సంపాదించుకున్నాడు, ఎంత లొల్లి చేశారు, దాని మీద ఉద్యోగాలు ఎన్ని పైసలు వసూలు చేసిండు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేవమ్మా కవితమ్మ? ఈరోజు ఇండిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించింది కేసీఆర్ నేను వెల్లడించిందని చెప్తున్నావు. నిన్ననే కదా నిన్ననే కదా మేము పోటీలో లేమని చెప్పుకున్నది. ఈరోజు ఎందుకు వచ్చినావు? అనవసరంగా వచ్చి ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదు. 9.5 ఏళ్ల ప్రగతి ప్రస్థానం తెలంగాణ. అసలు తెలంగాణ ప్రస్థానం, అసలు అభివృద్ధి దిశగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు కించపరిస్తే సహించలేదు. ఈరోజు మేము చెమటోడ్చినటువంటి పత్రాన్ని పేపర్ని రిలీజ్ చేయబోతా ఉన్నామని బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కీలక నేత ఈయన కేటీఆర్ చెప్తా ఉన్నాడు. మరి ఏం శ్వేతపత్రం ఇస్తారో, ఎక్కడి నుంచి శ్వేతపత్రం కాదు శ్వేతపత్రం ఇస్తూ ఉన్నారు వీళ్ళు. మరి తెలంగాణ ప్రజల్ని మళ్ళీ ఒకసారి ఎంత మభ్యపెట్టినా తెలంగాణ ప్రజలు మభ్యపడే పొజిషన్లో లేరు. కాకపోతే ఇక్కడ దేశంలోనే సువర్ణ అధ్యాయం అంట. ఏది? తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి వీళ్ళు చేసిన అవినీతి కాకుండా ఇలా కింద చేసినటువంటి అధికారులు, బీఆర్ఈ గ్యాంగ్, విలమదొరల గ్యాంగ్, ఇవన్నీ కూడా ఏం చేశారు అవినీతి అని కూడా ఆదాబ్ హైదరాబాద్ క్లియర్గా రాసుకొచ్చింది. మీ కింద పనిచేసినటువంటి అధికారి 100 ఎకరాలు కొన్ని ఎన్ని స్క్వేర్ యార్డుల భూములు ఎవరివి? ఉన్నోని కొట్లేగా, లేనోని దానా గుంజుకున్నారుగా. మరి దాని మీద శ్వేతపత్రం ఇస్తున్నావా? చెమటొచ్చినటువంటి పత్రం ఇస్తున్నావా? ఇది ప్రజలారా ఈరోజు ఉన్నటువంటి ప్రధాన దినపత్రికల ప్రధాన వార్తలు. సో మీరందరూ కూడా వైఆర్టీవీ తెలుగు, వైఆర్టీవీ తెలంగాణను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మీ వెంట మేముంటాం. ప్రతి క్షణం ప్రజా సమస్యలకై పోరాడుతూనే ఉంటాం. ప్రజా సమస్యని మా గొంతు ద్వారా మేము వినిపిస్తూ ఉన్నాం. దయచేసి ఇక్కడ మీరు ఈ 28 తారీఖు నుండి అంటే